తిరుపతిలో మేము పానీపూరి షాప్ పెడితే లాభం వస్తుందా నష్టం వస్తుందా? ఒకవేళ లాభం వస్తే ఒక రోజుకి ఏ మాత్రం ఆదాయం రావచ్చో కామెంట్ చేయండి. పానీపూరి షాప్ కి వెళ్ళిన ప్రతిసారి నేను ఇదే లెక్కలు వేసుకుంటా ఉంటా, కానీ మాస్టర్లదే పెద్ద తలకాయ నొప్పి. వీళ్ళంత సామాన్యంగా మనకు దొరకరు. బెంగళూరులోని బాగలూరు మెయిన్ రోడ్ లో ఉంటుందండి ఈ షాపు. దీని పేరు వచ్చేసి చాట్స్ గ్యాలరీ విత్ లస్సీ అండి. అరగంటలో 2 డస్ట్బిన్లు ఉండిపోయినాయి. రేవా, బృందావన్ అలానే నిట్ కాలేజీలు చుట్టుపక్కల ఉండడం వల్ల ఇక్కడ ఎక్కువగా జనాలతో కలకలాడుతూ ఉంటది. ఇప్పుడు వీళ్ళు ఫ్రాంచైజ్ ఇవ్వాలనుకుంటున్నారండి. ఫస్ట్ 10 ఫ్రాంచైజ్లు 1,49,999 రూపాయలకి ఇస్తారంట. ఈ ఫ్రాంచైజ్ తీసుకుంటే లస్సీ ఫ్రాంచైజ్ ని ఫ్రీగా ఇస్తున్నారు. అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏందిరా అంటే వీళ్ళే స్టాఫ్ ని కూడా ప్రొవైడ్ చేస్తారు. లేదంటే మీ దగ్గర స్టాఫ్ ఉంటే వాళ్ళకి ట్రైనింగ్ కూడా వీళ్ళే ఇస్తారంట. ఇంకా కౌంటర్, బ్రాండింగ్ బోర్డు, మెనూ, కిచెన్ ఎక్విప్మెంట్స్, కమర్షియల్ స్టవ్, నార్మల్ స్టవ్, వెజల్స్, ప్లాస్టిక్ కంటైనర్ బాక్సెస్, డస్ట్ బిన్ అలానే రా మెటీరియల్స్ కూడా ప్రొవైడ్ చేస్తారండి. ఇంకా లస్సీ ఫ్రాంచైజ్ కూడా ఇస్తున్నారు కదా ఫ్రీగా. దాంట్లో వచ్చి ఫ్రీజర్, మిక్సర్, స్టీల్ వెజల్స్, మెనూ, రా మెటీరియల్స్ కూడా ఇస్తారండి. ఫ్రాంచైజీలు ఎవరైనా ఇస్తారు, సందుకు ఒకరు ఉంటారు ఇచ్చేవాళ్ళు. కానీ స్టాఫ్ ని కూడా వీళ్ళే ప్రొవైడ్ చేస్తాడంతో నాకైతే మేలు అనిపిస్తుంది. ఎందుకురా అంటే మనకా వంట రాకపోయా, స్టాఫ్ గానీ రాకపోయినారనుకో ఇంకా షాప్ మూసుకోవాల్సిందే. మీరు కూడా మీ ఊర్లో వీళ్ళ ఫ్రాంచైజ్ స్టార్ట్ చేయాలనుకుంటే స్క్రీన్ పైన వీళ్ళ నెంబర్ ఇచ్చాను, డీటెయిల్స్ అన్ని కరెక్ట్ గా కనుక్కోండి.